నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం రాజకీయ రంగు పులుముకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గర నుంచి కూడా ఈ సినిమాపై రాజకీయ నాయకులు స్పందిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఆయన అరెస్టుపై కూడా ఇప్పుడు దీని వెనుక తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం కావచ్చు. అలాగే ఇటు తెలంగాణలో చూసుకుంటే కూడా బీఆర్ఎస్ ఇక్కడ రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా ఇలా ఉంటే మరోపక్క రేవతి భర్త ఎవరైతే మరణించిన వ్యక్తి భర్త ఉన్నారో ఆయన వచ్చి దీనికి అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక నిజంగానే రాజకీయ కుట్రకోణం ఉండిందా, అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? మరి అల్లు అర్జున్ కూడా మరి 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది అంటున్నారు. మరి ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రాజకీయంగా చాలామంది స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు 2 రోజులకు పోస్ట్ కూడా దీనిపైన రిలీజ్ చేయడం మనం చూసాము. తీరా ప్రీమియర్ షో సందర్భంగా ఆ మహిళ చనిపోవటం, అది సడన్గా మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వటం, అసలు దీని వెనుక మరి టీడీపీ హస్తం ఉంది అంటున్నారు. ఇదంతా నిజమేనా, లేదంటే మీరేం చెప్తారు దీని గురించి? అంటే రాజకీయ నాయకుల్ని రాబందులు అంటారు ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. ఇది రాబందులు చేసే రాజకీయం, ఇది నాయకులు చేసే రాజకీయం కాదనమాట. ఇందులో రాజకీయానికి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు దీంట్లో చంద్రబాబుకి ఏం సంబంధం, రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, 2 ప్రభుత్వాలకి ఏం సంబంధం? ఇక్కడ ఇది సినిమాకి సంబంధించిన అంశం, ఇది జరిగింది ఒక విషాదం. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ ఈయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పెళ్ళాడా షోకి, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పెళ్ళాడా, చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి చెప్పెళ్ళాడా ప్రీమియర్ షోకి? ఇప్పుడు అక్కడికి వెళ్ళడం తప్పు. అది సంధ్య థియేటర్కి తను ప్రీమియర్ షో చూడాలనుకుంటే ఆ థియేటర్ని ఎంచుకోవటం తప్పు. అక్కడ ఒక ర్యాలీ ఏదో ప్రొసెషన్ లాగా నీకు హోటల్ నుంచి ఓపెన్ టాప్ మీద ఆ ఊరేగింపులాగా రావడము, ఉద్దేశపూర్వకంగా అక్కడ జనాన్ని ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం, దాని కెపాసిటీ ఎంత? ఇప్పుడు వాళ్ళందరికీ ఏదో వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఫ్యాన్స్ అందరిని అక్కడికి పిలిపించినట్టు. ఇప్పుడు అది అల్లు అర్జున్ అభిమాన కుటుంబం. ఆ కుటుంబం కూడా ఎంత అభిమానం లేకపోతే వాళ్ళు ఆ షోకి వస్తారు. 4 వచ్చారు, 2 బిడ్డలు. ఆ పిల్లాడు అసలు అర్జున్ వీరాభిమానని, అర్జున్లాగా డ్యాన్స్ వేస్తాడని. ఇవాళ ఒక నిండు కుటుంబం బలైపోయింది, నిండు ప్రాణం బలైపోయింది, ఒక కుటుంబం రోడ్డున పడింది. ఆ తల్లిని తీసుకురాగలరా? ఇప్పుడు ఆ బిడ్డ ఇంకా ఇప్పటికీ చావుతో కొట్టుకుంటున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్లో. ఇవాళ 2 బిడ్డలు మరి తల్లిని కోల్పోయిన పరిస్థితుల్లో స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవటం అర్జున్ ఆఫీస్ ఏంటి? ఇదే అసలు వెళ్ళటం ఒక తప్పు. వెళ్ళిన తర్వాత ఆలస్యంగా ఒక 2 రోజులు ఏదో తర్వాత, ఒక రోజు తర్వాత వీడియో ఏదో రిలీజ్ చేసి 25 లక్షలు ఏదో ఇస్తానో, లేకపోతే వైద్య చికిత్స భరిస్తానో మొక్కుబడి ప్రకటనలు. బాధ్యత రాహిత్యం కనపడింది, నిర్లక్ష్యం కనపడింది. ఇప్పుడు అరవింద్ గారైనా లేకపోతే శిరీష్, ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా అరెస్ట్ చేసినప్పుడు, ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, కోర్టుకు వచ్చారు. ఏమైపోయారు ఈ 10 రోజులు? ఈ 10 రోజుల్లో వీళ్ళు ఎవరన్నా ఆ కుటుంబానికి వెళ్ళి పలకరించటము, మేము ఉన్నామని అండగా చెప్పడము, మనం ఎక్కడ మీడియాలో ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడం. ఇప్పుడు దీనిలో మళ్ళా కేటీఆర్ ఏదో ట్వీట్ చేశాడు రేవంత్ రెడ్డి మీద ఏదో తిట్టుకుంటా. ఈ అల్లు అర్జున్ అరెస్టుని వీళ్ళు రాజకీయ లాభాల కోసం మళ్ళీ చూడటం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో నాకేం సంబంధం అని అతను అన్న. దీంట్లో అక్కడ లక్ష్మీపార్వతి ఒక ప్రెస్ మీట్ పెట్టుద్ది, చంద్రబాబుని తిడుతూ, దీని మనకేదో ఈ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు అంటది. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణకి, ఈయన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. అంటే సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు గారు కావచ్చు, వైసీపీ నుంచి కొంతమంది పోస్టులు పెడుతుంటే అంటే దానికి ఎలాంటి స్పందన లేదు అల్లు అర్జున్ దగ్గర నుంచి. సో ఆయన స్పందించకపోవడం కూడా చూస్తుంటే మరి ఆయన కూడా దానికి సపోర్ట్ చేసినట్టే ఉన్నట్టు అనిపించి అనుకోవటం కూడా జరిగింది. సో అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇదే ఇక్కడ కనపడుతోంది. అల్లు అర్జున్ గతంలో కూడా మనం చూసాం, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఆయన ఇంటికి రావడం, దానిపైన ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టడం, శిల్పా రవి ఆ కేసు ఏదో కొట్టేసినట్టున్నారు. తర్వాత అప్పుడు ఇలాగే అక్కడ గ్యాదరింగు చండాలమైన పరిస్థితి అన్నమాట.
ఇవాళ అల్లు అర్జున్ ఏదో వాళ్ళు ఓన్ చేసుకోవటానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాపత్రయము. ఇప్పుడు అంబటి రాంబాబుకి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా? ఆ రోజు ఇదే యాగి చేశాడు అల్లరి. ఏంటి బెనిఫిట్ షోలు అనుమతించట్లేదనో, లేకపోతే టికెట్ రేట్లు పెంచడానికి వీలు లేదని ఇక్కడేదో కుట్రలు చేస్తున్నారు, కొంతమంది దీని వెనకున్నారు, మేము ఆడిస్తాం ఆ సినిమాని, ఏది అతని మీద ఏదో లేని ప్రేమని అక్కడ 2 రాష్ట్రాలు షోలు పెంచుకోవటానికి లేకపోతే టికెట్లు ధర పెంచుకోవడానికి అనుమతించినాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ఇన్సిడెంట్కి ముందు బీహార్లో తొక్కిసలాట, అక్కడ పాట్నాలోనో ఎక్కడో అక్కడ ఆడియో రిలీజా ప్రీ ఈవెంట్ ఏదో అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు లాఠీ చార్జ్ దాకా వెళ్ళింది. దాని నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు వీళ్ళు? అది అక్కడ జరిగిన తర్వాత గుణపాఠం నేర్చుకుంటే సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ రిపీట్ అయ్యేదా? అసలు దీని వెనక ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఎవరో అతను, రవిశంకర్ అనే అతను, వాళ్ళు వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించవచ్చు కదా. అర్జున్ వచ్చాడంటే మళ్ళీ తొక్కిసలాట లేకపోతే ఏదో స్టాంపేడ్ మళ్ళీ జరుగుద్ది అనుకోవచ్చు. అరవింద్, శిరీష్ వీళ్ళు ప్రొడ్యూసర్లన్నా వచ్చి ఆ కుటుంబానికి నిలబడ్డామని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారా? అంటే డబ్బులు పోసుకోవటమేనా? వీళ్ళకి బాధ్యత లేదా? ప్రాణాలు అవసరం లేదా? సుకుమార్ ఎక్కడున్నాడు? ఆయన ఏమైనా ఇచ్చాడా స్టేట్మెంట్? దర్శకుడుగా అతని బాధ్యత లేదా? మీ సినిమా కదా ఇవాళ పుష్ప 2. ఒక రకమైనటువంటి బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనపడుతుంది దీంట్లో. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు ఇలాంటి పిచ్చి మాటలు, ఈ వాగుడు ఇది కట్టిపెట్టాలి. ఇది మంచిది కాదన్నమాట. ఇప్పుడు రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. ఆయన మీద ఏదో కేసు ఉంది. ఏంటి జీహెచ్ఎంసీ ఫార్ములా ఈ రేసా? అప్పుడేదో ఫార్ములా ఈ రేస్ పెట్టాడు అక్కడ. దాంట్లో 45 కోట్ల స్కామ్ అని, దానికి ఏదో గవర్నర్ కూడా ఆమోదం ఇచ్చారని, అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అతను ఏదో అప్రూవర్గా మారి నాకేం సంబంధం లేదు, కేటీఆర్ అక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానని చెప్పాడను. రేపో మాపు కేటీఆర్ అరెస్ట్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఖండనల ఆయన ఏమన్నాడు? కేటీఆర్ కూడా ఏముంది, నన్ను జైల్లో వేస్తే వెయ్యడం నో ప్రాబ్లం, నేను ట్రిమ్ అవుతాను, చక్కగా పాదయాత్ర చేసుకుంటాను, ముఖ్యమంత్రి అవుతానో ఏదో అన్నాడు. ఇది కాదు ఇక్కడ ఇష్యూ. మీరు నిజంగా అడ్రస్ చేయాలనుకుంటే ఆ కుటుంబానికి మీరు అండగా నిలబడితే ఈ 10 రోజుల్లో ఎవ్వరూ ఆ కుటుంబాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు ఈ విధమైనటువంటి రాజకీయ లాభాలు చూస్తున్నారంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకటం అన్నమాట, లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకోవటం కిందకు వస్తుంది. మరి ఒక పక్కేమో హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మరి 14 రోజుల రిమాండ్ విధించారు. పిటిషన్ కానీ కొట్టివేస్తే ఆయన జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. మరి మరోపక్క నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ పెట్టారు అంటున్నారు. మరి రేపు ఆయన బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? సో ఎలా ఉండబోతుందంట చూడాలా. ఏది హైకోర్టులో వాదనలు వినిపిస్తుంది కూడా నిరంజన్ రెడ్డి అంట. నిరంజన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బాధరాయన బంధం. ఏది వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆయన. జగన్ సిబిఐ ఈడీ కేసులన్నీ ఆయనే వాదించింది, గవర్నమెంట్ సొమ్మంతా ఆయనకే తినపెట్టింది కూడా. ఇప్పుడు ఆ నిరంజన్ రెడ్డి ఈ కేసుని టేకప్ చేయటము, మొత్తానికి అల్లు అర్జున్ మాత్రం ఏం వదిలిపెట్టేలేటు లేరు వీళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో మెగా ఫ్యామిలీలో చీలికలు తేవాలనో ఇది అయ్యేది కాదనమాట. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి, ఆయన భార్య నాగబాబు, అరవింద్ ఇంటికి వెళ్ళినట్టున్నారు మధ్యాహ్నమే. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడు. అది ఫ్యామిలీ, ఆ బాండింగ్ వేరు. వీళ్ళు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా అది అయ్యేది కాదనమాట. దీన్ని అడ్డం పెట్టుకుని మెగా ఫ్యామిలీలో ఏదో ఒక చీలికలు తేవాలనో, అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ మీదకి ఎగదొయ్యాలనో, లేకపోతే వాళ్ళని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం మీదకి ఏదో తేవాలనో, చంద్రబాబునో లేకపోతే రేవంత్ రెడ్డినో. అంటే అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి తెలుగుదేశాన్ని కాంగ్రెస్ని పేలుద్దామనా? ఎవరికి వాళ్ళు అటు కేటీఆర్ లేకపోతే ఇటు ఎవరు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ తాపత్రయం చూస్తుంటే బాధేస్తుంది. ప్రతిపక్షాలుగా వీళ్ళు పనిచేయాల్సింది ప్రజల కోసం, వీళ్ళు అండగా ఉండాల్సింది బాధితుల కోసం, అంతే తప్ప ఈ కుబేరుల కోసం, ఈ 1000 కోట్ల సంపన్నుల కోసం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.